జంధ్యం వేసుకునేటప్పుడు యూరిన్కి వెళ్తున్నాం మనం. ఇదివరకు షర్ట్లు వేసుకునే వాళ్ళు కాదు, యూరిన్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడంటే షర్ట్ వేసుకుంటాను ప్యాంట్ వేసుకుంటాను కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు షర్ట్ వేసుకునే వాళ్ళు పంచెతో ఉండే వాళ్ళు అయితే యూరిన్కి వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ విధంగా ఎడం చెవికి వేసుకోవాలి. బాత్రూమ్కి వెళ్ళే వాళ్ళు, లెట్రూమ్కి వెళ్ళే వాళ్ళు అయితే రెండుకి వెళ్ళే వాళ్ళు అయితే ఇట్లా కుడి చేతికి వేసుకోవాలి. లేదు స్నానం చేసేవాళ్ళు, లేదంటే రేత్రి మనం దగ్గరకు ఉంటాం, భార్యాభర్తలు దగ్గరకు ఉంటాం అనుకుంటే ఇట్లా మెళ్ళో వేసుకోవాలి. అంతే తప్పితే అది ఎక్కడ పడితే ఎక్కడ తగిలినా ఎట్టున్నా కానీ నా క్రతువుకి నేను 1కి వెళ్తాను, నేను 2కి వెళ్తాను, నా పని నేను చేసుకుంటా పోతాను, అదేదో తాడు ముక్కలాగా తీసేయకూడదు. అర్థమైందా? ఈ విధంగా జంధ్యంతో ఉంటేనే దానికి మనం ఒక బలాన్ని, జంధ్యం అంటే ఎవరయ్యా? వేదమాత గాయత్రీ దేవత. ఆమెకి కావాల్సినటువంటి, ఆమెకి ఎంత వాల్యూ ఇచ్చి ఆమెను ఎంత మనం పూజిస్తే అంత మనకి ఆదాయం అనేది, అంత సంపద అనేది, అంత ఆరోగ్యం అనేది కలిగిద్ది. నాకు ఎన్ని చేసినా కలిసి రావట్లేదు అయ్యగారు అంటే, నీ పిల్ల 10 దాకా పడుకుంటే ఎట్ట కలిసి వచ్చిద్దా? ఆడపిల్ల నవ్వటంగా చెయ్యట్టు పెట్టుకొని నవ్వటం కాదు. స్త్రీమూర్తి అంటే ఏంటి? ఇంట్లో నువ్వు బయట ఎన్ని కష్టాలైనా పడు, ఆడపిల్ల ఇంట్లోకి వచ్చేపడి శుభ్రంగా స్నానం చేసి చక్కగా నిండుగా బొట్టు పెట్టుకొని, వాళ్ళు బొట్టు కూడా పెట్టుకోవట్లేదు, స్టిక్కర్లుగా తయారయ్యారు. స్టిక్కర్లు అండి, కుంకుమ కాస్త కుంకుమ పెట్టుకోలేరా? కాస్త కుంకుమ పెట్టుకొని 2 పూలు ఏదో ఒకటి. ఇదివరకు నేను పూర్వం నా చిన్నతనంలో నేను చూసేవాడిని, ఆడవాళ్ళు ఏ మిరప పువ్వో, మందార పువ్వో, బంతి పువ్వో ఏదో ఒకటి పెట్టేవాళ్ళు. ఇవాళ అదేం లేదు. ఏది మొగుడు తీసుకొచ్చి ఆ 3 మూరలో మల్లె పూలు తెస్తేనే పెట్టుకుంటున్నారు. అయ్యే పూలు అయినాయి వాళ్ళకి, మిగతాయి పూలు కదా. ఏదో ఒక పువ్వు పెట్టుకోవాలి. పువ్వు పెట్టుకొని స్త్రీ మంచిది కాదు, పువ్వు తప్పక ధరించాలి. మీకు 5వతనాన్ని ఇస్తుంది. ఇవాళ మెట్టెలు వేసుకోవట్లేదు ఆడవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు. నేను వివాహానికి వెళ్తే నాకు ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా? నేను ఎవరికైనా సూత్రం తీసుకొని, మంగళసూత్రం తీసుకొని అందరికి అక్షతలు ఇవ్వాలంటే ఆమె కింద మీద పావు గంట చూసి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకయ్యా అంటే ఆమె వెతంతువో తెలియట్లేదా, సుమంగిలో తెలియట్లేదా? నాకు తెలియాలి కదా. తెలియాలంటే నువ్వు 5వతనం నిండుగా కనపడాలి కదా. నీకు భగవంతుడు ఇచ్చినటువంటి మహాదృష్టం అది. పసుపు కుంకుమ పెట్టుకోవడం, ఆడవాళ్ళు శుక్రవారం కాళ్ళకు పసుపు రాసుకోవడం, కాస్త ఇంటి ముందు ఏదైనా నిమ్మకాయలు మార్చుకోవడం, గుమ్మడికాయ మార్చుకోవడం, వారానికో నెలకో ఎప్పుడైనా కాస్త గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవడం ఎవరు చేస్తున్నారయ్యా? ఇవాళ మీరు కూడా మా యాంగా చేయలేదు అయ్యగారు. చక్కగా వాటితో పెయింటింగ్ మిషన్తో తెప్పిస్తున్నారు. చక్కగా అవి కూడా సరే, ఇవి కూడా రాపిస్తున్నారు, కుంకుమ బొట్లు కూడా దర్వాజాలకి. ఏమయ్యా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోలేరా? అవన్నీ చేయించుకోవాలి. పూర్వ శాస్త్ర సాంప్రదాయం. ఇంటి ముందు తులసి మొక్క ఉండాలా. తులసి మొక్క ఉండటం వల్ల ఎటువంటి